హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మన ధాబా కథలు ప్రెజెంటెడ్ బై ధరణి భారతి. ఈరోజు నేను సింపుల్గా మా బాబు బర్త్డేకి కేక్ ఎలా చేశానో చూపిస్తాను. ముందుగా 2 ఫుల్ ఎగ్స్ తీసుకున్నాను. బీటర్తో వాటిని కంప్లీట్గా బీట్ చేసుకోవాలి. ఎంతసేపు బీట్ చేయాలని అడిగితే ఎల్లో కలర్ కాస్త వైట్ కలర్గా అవ్వాలి. అంతసేపు కంప్లీట్గా బీట్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు అందులోకి ఒక టేబుల్ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేస్తున్నాను. వెనీలా ఎసెన్స్ వేయడం వల్ల కేక్కి మంచి అరోమా వస్తుంది. అలాగే 1/2 కప్ ఆయిల్, ఫ్లేవర్లెస్ ఆయిల్ వేసుకోవాలి. అదేనండి వెజిటేబుల్ ఆయిల్ అంటాం కదా, అది. నేను ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ యూస్ చేస్తున్నా. అలాగే 1/2 కప్ బాయిల్డ్ అండ్ కూల్ చేసిన మిల్క్, కాసి చల్లార్చిన పాలు వేయాలి అందులో. అది ఒక 1/2 కప్ పాలు వేసా. ఇప్పుడు మనం వేసిన వెనీలా ఎసెన్స్, వెజిటేబుల్ ఆయిల్, అలాగే మిల్క్, ఎగ్స్ బీట్ చేసుకున్న దాంతో ఫుల్గా కలిసేదాకా మళ్ళీ కంప్లీట్గా బీట్ చేసుకోవాలి. అవి మొత్తం పూర్తిగా కలిసే అన్నాక ఇప్పుడు 1 కప్ షుగర్ తీసుకున్నాను నేను, షుగర్ పౌడర్. అందులోంచి 1/2 కప్ షుగర్ పౌడర్ అందులో వేసుకొని కంప్లీట్గా మళ్ళీ బీట్ చేయాలి అది కలిసేదాకా. ఇలా కొంచెం కొంచెం షుగర్ పౌడర్ వేసుకొని బీట్ చేసుకుంటూ ఉంటే అది బాగా కలుస్తుంది. నేను ఇప్పుడు అందులోకి 1 కప్ గోధుమ పిండి తీసుకున్నా. గోధుమ పిండిని ఖచ్చితంగా జల్లించుకోవాలి. అందులోకి ఇప్పుడు 1/4 టీ స్పూన్ సాల్ట్ కొంచెం టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది. అలాగే 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా. ఈ 3 కూడా జల్లించుకోవాలి. వాటితో పాటు 2 టేబుల్ స్పూన్స్ కోకో పౌడర్. అవన్నీ టీ స్పూన్స్, కోకో పౌడర్ మాత్రం టేబుల్ స్పూన్స్. ఏమీ లమ్స్ లేకుండా కంప్లీట్గా జల్లించుకోవాలి. ఏమన్నా ఉంటే వాటిని నేను చేసినట్టుగా స్పూన్తో చిదిమేసి కంప్లీట్గా జల్లించండి. దాని తర్వాత మళ్ళీ మన ప్రాసెస్ బీటర్తో వాటన్నిటిని కంప్లీట్గా బీట్ చేసుకోవాలి. మొత్తం ఒకే డైరెక్షన్లో చేయాలి, అది ఇంపార్టెంట్. రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చే అంతవరకు బీట్ చేస్తూనే ఉండాలి. బబుల్స్ ఫామ్ అయినవి చూసారా? అలా ఉంటే మనకి పర్ఫెక్ట్గా బీట్ చేసినట్టు. ఇప్పుడు కేక్ టిన్ని ఆయిల్తో గ్రీస్ చేసుకొని బటర్ పేపర్ యాడ్ చేసి కేక్ మిక్స్చర్ అంతా అందులోకి యాడ్ చేసేయండి. యాడ్ చేసేసిన కేక్ టిన్ని ఇలా ట్యాప్ చేస్తే 2 to 3 టైమ్స్ ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి. ఇప్పుడు అవెన్లో నేను కన్వెక్షన్ మోడ్లో ఆల్రెడీ ప్రీహీట్ చేసి ఉంచాను. దాంట్లో 30 మినిట్స్ 180 డిగ్రీస్ దగ్గర కేక్ని బేక్ చేసుకుంటా. 30 మినిట్స్ అయ్యాక పర్ఫెక్ట్ కేక్ రెడీ. కేక్ని చాలా జాగ్రత్తగా బయటికి డీమోల్డ్ చేసుకొని, పైన చూసారా మీరు కేక్కి బ్రేకేజెస్ వచ్చి ఇలా పైకి ఉబ్బినట్టు ఉంది. అలా ఉంటే పర్ఫెక్ట్గా బేక్ అయినట్టే. మనకు అది చాలా సాఫ్ట్గా వచ్చినట్టు కేక్. అలా పైకి ఉబ్బింది కాస్త కట్ చేసేసుకుంటే మనం ఇప్పుడు కేక్ డెకరేట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. నేను ఎక్స్ట్రా ఉన్నవన్నీ తీసేసుకుంటున్నాను. అలాగే కేక్ చుట్టూ చాక్తో లైట్గా స్లిట్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక దారం తీసుకొని కేక్ని నేను 2 హాఫ్స్ చేసుకోవడానికి నేను చూపిస్తున్న విధంగా దారంతో లాగాను. సో దట్ నాకు ఎక్కడ బ్రేక్ అవ్వకుండా మంచిగా 2 హాఫ్స్ అవుతుంది. నేను ఆల్రెడీ విప్పింగ్ క్రీమ్ ప్రిపేర్ చేసుకున్న విప్పింగ్ క్రీమ్ కింద కేక్ బోర్డ్ మీద పెట్టుకొని దాని మీద షుగర్ సిరప్తో కంప్లీట్గా కేక్ అంతా తడిపేయాలి. అలా అయితే జ్యూసీగా ఉంటుంది కేక్ తినేటప్పుడు. నేను విప్పింగ్ క్రీమ్ తయారు చేసి పెట్టింది కేక్ అంతా స్ప్రెడ్ చేశాను. చూసారా నా విప్పింగ్ క్రీమ్ ఎంత పర్ఫెక్ట్గా ఉందో? ఆల్రెడీ విప్పింగ్ క్రీమ్ది నా దగ్గర షార్ట్ ఉంది, దాని లింక్ కింద వదిలేస్తాను, అది చూడండి మీరు. మనకు నచ్చినట్టు ఇంకా డెకరేట్ చేసుకోవడమే. నేను కొంచెం ఫుడ్ కలర్ యూస్ చేసి లైట్గా వేరే కలర్ ఉంటే బాగుంటుందని అట్లా చేశాను. డార్క్ చాక్లెట్ యూస్ చేశాను, 50% కోకో ఉన్నది. ఈ విధంగా డెకరేట్ చేసుకున్నాను. టటటాన్, నా కేక్ రెడీ. మన చేతులతో మనం మన ఇంట్లో వారి పుట్టినరోజుకి ఇట్లా కేక్ రెడీ చేస్తే ఆ ఆనందం నెక్స్ట్ లెవెల్. మా బాబు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. అందరికీ చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.